TS4 న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఇండిగో 10,000 వోచర్ ఆఫర్ ఎప్పటి నుంచంటే ఏపీని డ్రగ్ డెన్ గా బాబు సర్కార్ మార్చేసింది. వంగవీటి నరేంద్ర. కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు. నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్యాదేవి విశేషాలివే. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రయాణికులకు 10,000 వరకు ట్రావెల్ ఓచర్ కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్ను చెల్లించేందుకు సిద్ధమైన ఆ సంస్థ అయితే ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది, ఎలా వర్తాలనే పూర్తి వివరాలు మీకోసం. కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టడం అంటే అతను ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడో అర్థమవుతుంది అన్న హరీష్ రావు. నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీకి వెళ్ళి లేచిపోయాడు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగ చదివాడు, పురాగ చెప్పాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు కావలసినోడు ఒకే ఒక్క మొగాడు కడియం శ్రీహరి. నా మోహన్ చూస్తే అయినా ఓట్లు పడి బీఆర్ఎస్ పార్టీ బ్రతుకుతుందని పోస్టర్లో నా ఫోటో పెట్టుకుంటున్నారు. ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. చూపిస్తే ఓట్లు పడతాయి కానీ కనీసం బీఆర్ఎస్ కాపాడుకుందాం, పార్టీని కాపాడుకుందాం, కడియం శ్రీహరి ముఖం చూసారా ఓట్లు పడతాయని చెప్పి ఇవాళ నా ఫోటో పెట్టుకొని వాళ్ళు ఊరు ఎదుగుతున్నారు. ఎంత ఎంత ఈయన స్థితికి సరిపోయినరా మీరు? మీ దీనస్థితిని చూస్తే నాకే జాలేసింది. పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇవాళ అన్ని పార్టీలకు కూడా కావాల్సిన నాయకులు స్టేషన్ గన్పూర్లో ఒకే ఒక మగాడు ఉన్నాడంటే చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని, అనధికార క్లబ్లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది, మిగతా న్యూస్ ఛానల్ కావచ్చు, మొత్తం అంతా కూడాను ఈ రోజు వార్తగా ఆ ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలంలో జరిగేటువంటి మ్యాంగో బే రీసార్ట్స్ క్లబ్ చూస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే, హైకోర్టు ఉత్తర్వులని ఒక బోర్డు పెట్టి లోపల గోవా, అదేవిధంగా ఇతర దేశాల్లో ఏ విధంగా క్యాసినో లాంటి గేమ్స్, క్యాసినో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈరోజు ఆ మ్యాంగో బే రిసార్ట్స్ జరుగుతూ ఉంది. సేమ్ అదే పుంతలు. కోట్లాది రూపాయలు నగదులు దొరకడమేంటి, వందలాది వెహికల్స్ అక్కడ పట్టుబట్టడము, దాదాపు వందలాది మంది ప్రముఖ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదేవిధంగా ఇంకా పెద్ద ప్రముఖులు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, మీడియాను అక్కడికి పంపించలేదు. మీడియా వస్తే అడ్డుకుంటున్నారు. సాక్షాత్తు పోలీసులు వెళ్తే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ డెన్ గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని, టీడీపీ నేతల కనుసన్నల్లోని డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే,
పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట యథేచ్ఛగా ఆడుకోవచ్చు. లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్ లో కూడా బయటపడింది. అంటే ఏదైతే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్ని కానీ ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులోకి తీసుకోవాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఏది అధికారంలోకి వచ్చే ముందల తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు. ఆ సంపద సృష్టించడం ఏంటంటే ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది. కాబట్టే ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ వెళ్ళడం కానీ పట్టుకోవడం కానీ జరగట్లేదు. మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి? మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది. అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోవడాకో లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం, ముఖ్యంగా కాలేజీల అడ్డా, నగర శివారుల అడ్డా, అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువతది నాకు అర్థం కావట్లేదండి. చాలా మంది నాయకులు ఏం చెప్తున్నారంటే మేము వచ్చే ముందలేమో మేము గంజాయిని అనేది యథేచ్ఛగా దాన్ని జరిగినటువంటి గత ప్రభుత్వంలో దాన్ని మేము అరికడతామని అన్నారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నది ఏంటిది? కేవలం పైన పటారం లోన లొటారం ఉన్న సామెత చెప్పినట్టుగా ఉందండి. ఏంటంటే మేము చేస్తాం చూపిస్తాం అని చెప్పినటువంటి మాటలు చేసేసాం. అంటే 75 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు కూడా ఒక్కసారి అరే నేను ఇంత యథేచ్ఛగా అబద్ధం, ఇంత నిస్సిగ్గుగా నేను అబద్ధాలు ఆడుతున్నాను అనేటువంటిది కూడా ఆలోచించుకోవట్లా. డ్రగ్స్ ని మేము అరికట్టేశాం. మరి అరికట్టేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి దందాలే మరి ఢిల్లీ నుంచి నూజివీడు రూట్ గా విజయవాడలోకి వచ్చి అస్సాంలోని గువాహటి సమీపంలో నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్యాదేవి 51 శక్తిపీఠాల్లో ఒకటి. స్త్రీ శక్తిని ఆరాధించడంలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు పుడతారని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కామాఖ్య అమ్మవారి ఆలయ పరిసరాలు ఎలా ఉంటాయి, అమ్మవారికి చేసే పూజా కార్యక్రమాలు ఏమిటి అనే మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండిగో 10,000 వోచర్ ఆఫర్ ఎప్పటి నుంచి అంటే ఏపీని డ్రగ్ డెన్ గా బాబు సర్కార్ మార్చేసింది. వంగవీటి నరేంద్ర. కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా పేకాట డెన్లు. నీలాచల పర్వతాలపై కొలువైన కామాఖ్యాదేవి విశేషాలివే. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.